అందరికీ వందనాలండి. ఆదికాండం 32వ అధ్యాయాన్ని చదువుకుందాం. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొండ్రి. యాకోబు వారిని చూచి, ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహానాయిము అని పేరు పెట్టెను. యాకోబు ఏదోము దేశమున అనగా సేయూరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసి జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువునికి ఇది తెలియచేయనంపితినని నీ సేవకుడని యాకోబు అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాను. ఆ దూతలు యాకోబునొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్ళితిమి. అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాన్ని హతము చేసినలా మిగిలిన గుంపు తప్పించుకొని పోవననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి నా అబ్రహాము దేవా, నా తండ్రి ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రులను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులనైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయంగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపచేసేదనని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన ఏశావు కొరకు ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకుని మందను వేరువేరుగా తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన ఏశావుని ఎదుర్కొని నీవెవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరున్నవి ఎవరివని నేను అడిగిన యెడల నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక, అదిగో అతడు మా వెనుకొచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లతడు, నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖము చూచెదను.